నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. నేను మణిశ్రీ. లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం. లైఫాలజీలో ఈరోజు మనం చర్చించుకునే అంశం దానం. ఈ అంశంపై చర్చించేందుకు ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అంటారు. ఏంటి సార్? అన్నారు, చాలా తప్పది. ఏదో అలా వాడుకలో వచ్చింది. కానీ దానం చాలా ఇంపార్టెంట్. మన నుంచి ఏదైనా తీసి ఇచ్చేస్తూ ఉండాలి. మనది కాదు అని తెలుసుకోవాలి. మన దగ్గర ఏది మన దగ్గర మిగలదు అని తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే ఇది మన దగ్గర ఉండదు అని రియలైజ్ అయ్యి మనస్ఫూర్తిగా ఇచ్చేస్తాము, అప్పుడు మన లోపల చాలా బరువు తగ్గిపోతుంది. చాలా మంది ఇవ్వలేరు, మీరు నమ్మరు, చాలా మంది ఇవ్వలేరు, ఇస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. ఓకే, సో ₹1,00,00,000 ఇచ్చినా ఇవ్వనట్టే లెక్క. దీనికి చాలా మెథడాలజీ ఉంది. దానము మీద మనకి పెద్ద సిస్టమే ఉంది. ఓకే, ఎలాంటి దానము చెయ్యాలి, ఎవరు దానం ఇవ్వచ్చు, ఎవరు దక్షిణ ఇవ్వచ్చు, ఎవరు డబ్బు ఇవ్వచ్చు, ఎవరు వస్తువు రూపంలో ఇవ్వచ్చు, ఎవరు నువ్వులు ఇవ్వచ్చు, ఐరన్ ఇవ్వచ్చు, ఆయిల్ ఇవ్వచ్చు, ఇలాగా దానము మీద పెద్ద మెథడాలజీ ఉంది. సో అందుకని ఎవరు పడితే అది, ఏది పడితే అది ఇచ్చేస్తే దానం ఇచ్చేసాము అని అనుకోవడము మనకి తెలియక చేస్తున్న పని అనమాట. అట్ ద సేమ్ టైం ఇది దానము ఇలాంటి వాళ్ళే ఇవ్వాలి, ఇలాంటి వాళ్ళు చెయ్యాలి అని రూల్స్ ని మిస్యూజ్ చేసుకునే బ్యాచ్ ఉంటారు. ఖచ్చితంగా దీన్ని తప్పుదారి వాడుకుని దానం చెయ్యాలి, లేకపోతే పాపం తగులుతుంది, మీకు దానం చేస్తే పుణ్యాలు వచ్చేస్తాయి, ఇవన్నీ రాంగ్ మెథడాలజీలో మనకి రుద్దుతున్నారు. నిజమేంటంటే దానము చేయడం వల్ల యజ్ఞ దాన తపము అనేది చాలా ఇంపార్టెంట్. సాక్రిఫైస్, మన లోపల నుంచి ఒకటి తీసి ఇచ్చేయడం, ఆర్ సాక్రిఫైస్ చేయడం, ఆర్ కొన్ని మనకి ఎక్సెస్ ఉండి ఇవ్వడం, కొంత మనకి లేకపోయినా ఇవ్వడం, కొంత మన దగ్గర ఉన్న దాంట్లోంచి తీసివ్వడం. నేను 10 ముద్దలు తినగలను, 5 ముద్దలు ఎవరికైనా ఇవ్వడం, అదొక మెథడ్. నా దగ్గర చాలా అన్నం ఉంది, ఇవ్వడం ఒక మెథడ్. నా దగ్గర లేదు అయినా తీసుకుని ఇవ్వడం ఒక మెథడ్. ఇలాగా మనము దానం గురించి చాలా తెలుసుకోవాలి. ఓకే, బయట మార్కెట్లో చెప్పినట్టుగానో, లేకపోతే ఈ నువ్వులు దానం చేయాలి, లేకపోతే ఇలా నూనె దానం చేయాలి, వాటి మీద నేను మాట్లాడట్లేదు. నేను చెప్పేది మన లోపల నుంచి వెళ్ళే దానం. ఓకే, చాలా ఇంపార్టెంట్ టాపిక్, మాట్లాడదాం దీని గురించి. బోలెడు మీకు డౌట్ ఉంటారు. సార్, దానం అనగానే డబ్బు, ఇంకిందే, ఇంకా మిగతా ఏం లేవు. దానం అనగానే డబ్బు. ఏంటిది? డబ్బు దానం చేయడం అంటే ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ గా ఈ రోజుల్లో మనం మనిషికి విలువ చేసేసాం. నువ్వు ఎంత సంపాదిస్తావు దాన్ని బట్టే విలువ. మనిషిని మనిషిలా చూడడం మర్చిపోయాం. ఓకే, వాడు బాగా డబ్బు సంపాదించి కార్లలో వస్తున్నాడంటే ఒకలాగా రెస్పెక్ట్ ఇస్తాం. మామూలు రిక్షాలోనో లేకపోతే సైకిల్లోనో వచ్చి ఒకలాగా రెస్పెక్ట్ ఇస్తాం. ఓకే, మనిషిని అలా డబ్బుతో చూసాం. ఆ డబ్బు అవసరంగా మార్చేసాం. డబ్బు లేకపోతే నువ్వు లేవు అనేటట్టుగా మార్చాం. డబ్బు నిజంగా అవసరానికి వస్తుంది, వెడుతుంది అనేది మర్చిపోయాం. కాబట్టి డబ్బు కోసమే మన జీవితం మారిపోయింది. కాబట్టి ఆ డబ్బుని ఇవ్వడం వల్ల మన లోపల ఉండే చాలా రుగ్మతలు తగ్గుతాయి. సో గివ్ మనీ అనేది నిన్ను మోస్తోంది, నిన్ను మనీ అనేది తిప్పేస్తోంది అని తెలుసుకుని డబ్బులో ఏం లేదు రాబోయ్ ఇచ్చేయచ్చు అనేది వెరీ ఇంపార్టెంట్. 2, డబ్బు లక్ష్మీ చాంచల్య రూప. డబ్బు లక్ష్మీదేవి డబ్బు రూపంలో, డబ్బు కానీ బంగారము కానీ లేకపోతే ఇతరత్ర మనీకి సంబంధించిన అన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే లాక్ చేసావో, లక్ష్మీదేవిని లాక్ చేసావో, నీకు అనారోగ్యాలు రాసిపెట్టొస్తాయి. సో డబ్బు చాంచల్య రూప. నీకు కావాల్సింది స్టోర్ చేసుకోవచ్చు, కొంత వాడుకలో పెట్టచ్చు. అసలే మొత్తం అంతా డబ్బు తీసి విసిరేయమని కాదు అర్థం. ప్రతి దానికి కొంతమంది తప్పు అర్థాలు తీసుకుంటారు. అలా అనట్లేదు. బట్ ఎప్పుడైతే డబ్బు మురగ పెట్టేటట్టు లోపల ఉండిపోతుందో వెరీ వెరీ డేంజరస్ థింగ్ అవుతుంది. ఓకే, డబ్బుని ఎప్పుడూ దాచిపెట్టకూడదు. ఓకే, డబ్బుని వాడుకలో పెట్టాలి. అందుకే డబ్బు ఒకవేళ నీ దగ్గర ఎక్సెస్ ఉంటే ఇచ్చేయమంటాం. ఇచ్చే దాని మీద ఆశ పెట్టుకోకు. నిన్ను బాగా పట్టి పీడించేది డబ్బు. డబ్బు వచ్చేసరికి అప్పటిదాకా ఒకలా ఉన్నవాడు డబ్బు రాగానే మారిపోతాడు. ముందు సామాన్లు కొనుక్కోవడం కాదు, మన మైండ్ లోపల డబ్బు ఎక్కేస్తుంది. డబ్బు జేబులో ఉన్నంత వరకు బాగుంటుంది. జేబు నుంచి ఎప్పుడైతే తలకెక్కేస్తుందో డబ్బు చాలా ఘోరమైపోతుంది. అందుకని డబ్బుని దానం ఇచ్చేయడము, మనీ ఇచ్చేసేయడం వద్దు. అండ్ దానం ఇస్తున్నప్పుడు డబ్బు నేను ఇచ్చాను అని చెప్తే దాన ఫలితం పోతుంది. డబ్బు ఎప్పుడు నేను ఇంత ఇచ్చాను, నీకు 1116 ఇచ్చాను
ఆ 1116 ఫలితం పోయాయి. ఇప్పుడు నేను నెక్స్ట్ అదే అడుగుదాం అనుకున్నాను సార్. అంటే యాక్చువల్గా చెప్పాలంటే కుడి చేతితో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు, అట్లా ఒక సామెత కూడా ఉంది కదా, అది నిజం. అది అసలు నువ్వు ఎప్పుడూ దానం చెప్పకూడదు. ఓకే, నేను దానము చేశానిది అని చెప్పాలంటే అయిపోయింది, దానం ఫలితం పోయింది. దానం యొక్క ముఖ్య ఉద్దేశమే నేను ఇస్తున్న విషయం వాడు నన్ను గుర్తుపెట్టుకోవాలి, నేను ఇంత ఇచ్చాను నీకు అనే ఉద్దేశం ఇస్తున్నాను. నీ పొగరిస్తున్నావు, నీ డబ్బు యొక్క పొగరునిస్తున్నావు, డబ్బులు ఇవ్వట్లేదు. నీ డబ్బుతో ఉన్న అటాచ్మెంట్ ఇస్తున్నావు, డబ్బు ఇవ్వట్లేదు. నువ్వు ఎంతసేపు డబ్బులో ఉండి నేను ఇంత ఇచ్చాను కాబట్టి నువ్వు నా కింద పడి ఉండాలి, లేకపోతే నాకు శాలువలు కప్పాలి, లేకపోతే నువ్వు నాకు ఇలాగా నన్ను రెస్పెక్ట్ ఇవ్వాలి, నిన్ను నేను ఆదుకున్నాను. ఎంతో మంది వాడికి ఏం లేని టైంలో నేను ఆదుకున్నానండి అంటాడు. అయిపోయింది. ఆ మాట చెప్పగానే నీ దాన ఫలితం పోయి పాపం చుట్టుకుంటుంది అంటారు. మన దాంట్లో పాపములు లేవు. మన దాంట్లో ఉన్న ఏకైక పాపం తెలుసా? అవిద్య, నాలెడ్జ్ లేకపోవడం, దేవుడి యొక్క నాలెడ్జ్ లేకపోవడం పాపం. ఆ పాపం ఎలా అంటుతుంది తెలుసా? బేసిక్గా నా దగ్గర డబ్బు ఉంది అనే పొగరు. నీదేముంది, నువ్వు తయారు చేసింది కాదు, అంతా సృష్టిలో ఉన్నది, నువ్వు అక్కడే చేసుకుని మళ్ళీ తీసుకుని వాళ్ళు ఇచ్చేసావు. నువ్వు లేవు మధ్యలో అని ఎప్పుడైతే తెలుస్తుందో విద్య ఓపెన్ అయ్యి అప్పుడు పాపం అంటకుండా ఉంటుంది. మనకు ఉండే ఏకైక పాపం అది అవిద్య. అవిద్య అనేది మహాభయంకరమైన పాపము. ఆ అవిద్యకి పెంచి పోషించేది ఇగో. నేనే ఇదంతా నాకింత ఆస్తుంది అన్నాడంటే అయిపోయింది, వాడికి కళ్ళు గంతలు కట్టేసినట్టు, కనిపించదు. అందుకే డబ్బుని ఇచ్చేటప్పుడు నీ కుడి చేత్తో ఇస్తే ఎడం చేతికి తెలియకూడదురా అన్నట్టుగా నేను ఇచ్చాను న్యాచురల్గా వస్తుంది తెలుసా. మీరు 5,000 ఇవ్వండి, ఒక మినిమం 5-6 మందికి చెప్పుకుంటే మనకి ఆ రోజు కుదరదు. నేను ఇచ్చాను అని చెప్పి. అందుకోసమే దానం ఇచ్చేటప్పుడు మనకి రూల్స్ పెట్టి నువ్వు చెప్పకూడదు, నువ్వు దానం ఇస్తున్నట్టు చెప్పకూడదు, తెలియకూడదు. నేను దానం ఇచ్చాను. తీసుకున్నవాడు చెప్పాలి, దానం తీసుకున్నవాడు ఖచ్చితంగా చెప్పాలి. ఏదైనా నీకు వస్తుంది అంటే ఎందుకు ఏడు బాస్, ఈ రోజుల్లో అలా తయారయ్యారు. వాడు ఎవరైనా దానం ఇస్తే ఎందుకు ఏరు, బాగా డబ్బున్నాయి, బాగా దొంగ మార్గంలో సంపాదించుండి ఇస్తున్నాడు అనేటట్టుగా తయారయ్యారు, విచ్ ఈస్ ఇంకా పెద్ద పాపం. ఓకే, నీకు భగవత్ కృపతో అలా డబ్బు వస్తుంటే దాన్ని వాడు ఎందుకు ఇయ్యడు, ఎవడి కోసం ఇయ్యడు అనుకుంటున్నావంటే ఎప్పటికీ ఆ జన్మ అలా ఉండిపోతుంది. జన్మలో మార్పు రావాలి అంటే జనరల్గా ఏమవుతుంది తెలుసా, మనకి ఇప్పుడు ఈ టైంలో అమంగళకరమైన విషయాలని గొప్పగా చెప్తున్నారు, కానీ మంగళకరమైన విషయాల్లో మంచి పిల్లలు పుట్టడం, ఆ పిల్లలు మంచిగా ఎదిగి చదువు విద్యా సంస్కారాలతో కరెక్ట్గా ఉండడం, వాళ్ళకి కరెక్ట్ అయిన పెళ్ళి జరిగి ఇంటికి పాడి పంట, కోడలు అల్లుడు వీళ్ళు మంచిగా రావడం, వీళ్ళు సరిగ్గా ఎదిగి ఆ వంశం నిలబడ్డం, ఇలాంటివన్నీ మంగళకరమైన విషయాలు. ఇలాంటి మంగళకరమైన విషయాల్ని ఏదైతే ఏముంది, 10 డైవర్స్లు అయినా పర్లేదు, ఇంట్లో పిల్లలు ఎట్లా ఉన్నా పర్లేదు, వాళ్ళు తాగుబోతులు అయిపోయినా పర్లేదు అనుకునే వాళ్ళకి ఇవన్నీ వర్తించవు. బట్ ఒకవేళ నిజంగా ఒక మంచి ఫ్యామిలీ, ఒక స్ట్రక్చర్డ్ ఫ్యామిలీ రావాలి అంటే ఇవి చేయడం చాలా ముఖ్యం. దానము అనేది అంత ఇంపార్టెంట్. నీ దగ్గర వస్తుంటే ఆ డబ్బు తిని 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 ఏమైపోతావు, దానం చేయి కొంచెం, అలా నీకే వచ్చేస్తుంది, నువ్వే బాగుపడిపోవాలి అని ఉండద్దు. అందరం మన సొసైటీలో అందరూ బాగుపడాలి అని ఒక గొప్ప కల్చర్ మంది. అందుకే అన్నదానం ఈజియెస్ట్ మెథడ్, అన్నదానం, లేకపోతే మాట దానం, ఏదో ఒక రకంగా ఉపయోగపడండిరా అని చెప్పడానికి దానం. ఎప్పుడైతే దానం ఇస్తామో నీ లోపల ఉండే ఆ కరుడు గట్టిన 6 శత్రువులు అంటారు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, ఈ 6 శత్రువులు అరిషడ్ వర్గములు అలా వెళతాయి. ఇవి వెళ్ళిపోవాలి అంటే దానం చేసి తీరాలి. దానం చేసి నేను చేశానంటే వీటన్నిటికీ మెయిన్ ఈగో అక్కడ కూర్చుని ఉంటుంది. సో ఎప్పటికీ చెప్పకూడదు దానం. నేను ఒక ఈజీ మెథడ్ చెప్తా, ఎవరైనా ఫాలో అవ్వగలిగితే దానం చెయ్యాలి అనుకుంటే ఈజీ మెథడ్ చెప్పండి సార్. దూరంగా నీకు వాళ్ళకి పరిచయం లేని వ్యక్తులకి, ఓకే, నిజంగా అవసరం ఉందని తెలుసుకుని అపాత్ర దానం చేయకూడదు. అవసరం ఉందని తెలుసుకుని వాళ్ళ మీద ఒక రక్కి పెట్టి, అంటే ఓకే నిజంగా వీడు చదువుకుంటాడో వీడిని స్కూల్లో జాయిన్ చేస్తే అని తెలుసుకుని విద్యనివ్వండి. ఎవరికైనా అవసరం ఉన్న వాడికి ఉద్యోగం ఇప్పించండి. అవసరం ఉన్న వాడికి నిజంగా ఈ టైంలో పాపం హెల్త్ కండిషన్ బాగాలేదు, అవసరం ఉంది, ఇది చేసుకుంటే, ఈ హెల్త్ కండిషన్ కరెక్ట్ చేసుకుంటే లైఫ్లో బాగుపడతాడనే వాడికి వెతికివ్వండి, తప్పులేదు. అంతేగాని నాదే డబ్బు ఉంది అక్కడ కట్టేశాను వాడు ఫుడ్ పెట్టేస్తారు, అది దట్ విల్ నాట్ మేబీ హెల్ప్ చేస్తుందేమో. బట్ మంచి దానం చేయాలి అనుకుంటే ముందు దానం తీసుకునేవాడిని నారాయణుడిగా,
భావించి అలాంటి అతనికి నేను హెల్ప్ చేస్తే ఎంత గొప్పవాడవుతాడు అని తెలుసుకుని దానం చేయాలి. మన ఇంటి ముందుకు వచ్చి ఎవరైనా అడుగుతున్నారు అంటే వాళ్ళని తప్పుగా చూడొద్దు ఎప్పుడూ కూడా. ఎందుకంటే దేవుడు అలాగే వచ్చి పరీక్షిస్తాడు, అలాగే వచ్చి తెలుస్తుంది మనకి నీ లోపల ఏది నడుస్తుంది. డబ్బు నీకు ఇక్కడ ఎక్కిందా, జేబులోనే ఉందా ఇంకా అని తెలియాలంటే దేవుడు అలాంటి పరీక్షలో పెడతాడు. ఇంటికి రాగానే ప్రతిసారి వస్తారు వీళ్ళు ఇంతే అని అన్నావు అంటే క్రాస్డ్ ఇట్, నీకు డబ్బు నెత్తిలోకి ఎక్కేస్తుంది. అందరికి మందు ఎక్కుతుంది, సిగరెట్ ఎక్కుతుంది, కొంతమందికి డబ్బు ఎక్కుతుంది, కొంతమందికి వాడికి ఉన్న ప్రాపర్టీ ఆస్తి ఎక్కేస్తుంది, ఇక్కడ వాడికి ఉన్న పవర్ ఉన్న పొజిషన్ ఎక్కేస్తుంది మైండ్లోకి. అది ఎక్కిందంటే మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది. అందుకే దానం గివ్ ఇట్ ఆఫ్. అండ్ ఇచ్చేటప్పుడు అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఇవ్వాలి. స్ట్రింగ్ ఏదైనా వేలాడుతుంది అంటే అది మళ్ళీ నీ దగ్గరకు వస్తుంది. సో యూ షుడ్ నాట్ అటాచ్ ఎనీ స్ట్రింగ్, జస్ట్ ఇచ్చేసేయాలి, గివ్ ఇట్ అవే. ఓకే, ఇది దానం యొక్క ముఖ్య పర్పస్. ఓకే సార్, అంటే చాలా ఇందాక ఒక ఇది చెప్పాను కదా సార్, పుణ్యం కొద్ది పురుషుడు అది కాదు అని చెప్పారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జనం మాట్లాడుకునేది, వాళ్ళ పిల్లలు మంచి పద్ధతిలో ఉన్నారనుకోండి, ఇంకొకరి పిల్లలు మంచి పద్ధతిలో ఉండరు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు పోయిన జన్మలో ఏదో దానం చేశారు, లేకపోతే ఏదో చేసి ఉంటారు, అందుకే ఇప్పుడు ఇలా అంటారు. అట్లాంటివి ఉంటాయంటారా? ఎలా అసెస్ చేస్తాము అంటే కొంత మనకి పూర్వజన్మ కర్మ వాటి వల్ల వచ్చినా మనం వీటిని సబ్స్టాన్షియేట్ చేయలేం. అవును పూర్వజన్మ నుంచి వచ్చింది, వాళ్ళు దానం చేశారో లేదో చూడలేం. కాబట్టి ఇవన్నీ మనకి శాస్త్రంలో ఉన్నప్పటికీ ఇప్పుడు అసెస్ చేయలేని విషయాన్ని మనం గట్టిగా పచ్చాలు వాదించుకున్న అవును కాదు అని ఉంటుంది తప్పితే దాన్ని అసెస్ చేయలేం. నేనేమంటానంటే ఈ జన్మలో ఇలా ఉన్నాము అంటే దీనికి గల కారణం ఉండి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ హ్యాస్ అన్ యాక్షన్ అండ్ రియాక్షన్, ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇలా ఉన్నప్పుడు మన లైఫ్ ఏదో జన్మ యొక్క రియాక్షన్ అని తెలుసుకోగలిగితే ఈ జన్మ యొక్క రియాక్షన్ మళ్ళీ ఉంటుందేమో కదా. నేను ఇలాంటి ఇంట్లో పుట్టి ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇరుక్కుపోయానంటే ఏదో జన్మ యొక్క యాక్షన్ హ్యాస్ కాజ్డ్ దిస్ రియాక్షన్ అని తెలుసుకుంటే ఇప్పుడు ఉన్న యాక్షన్ మళ్ళీ రియాక్షన్ క్రియేట్ చేస్తుంది అని తెలిస్తే ఆటోమేటిక్గా సంస్కరించుకుంటాం, ఆటోమేటిక్గా మనం మారిపోతాం. ఆటోమేటిక్గా నేను ఇచ్చి నాకే డబ్బు ఉంది అని పొగరు చూపించాం. ఎందుకురా బాబు, నాకు ఏదో జన్మలో అవసరం పడితే నాకెవరో ఒకళ్ళు ఇస్తారు కదా, నాకు ఈ జన్మలో ఉంది అంటే నేను ఎప్పుడో ఇచ్చుంటాను కదా అనేది మనకి బై వర్చ్యూ వచ్చేస్తుంది. ఎప్పుడైతే బై వర్చ్యూ లోపల నుంచి మనకు అలా వస్తుందో తప్పు చెయ్యము జనరల్గా. ఓకే, ఇది ఎక్కించుకోలేక సగం సగం అర్థం చేసుకునే వాళ్ళది వేరే స్టోరీ. అయితే నిజంగా అర్థం చేసుకుని ఆ స్పృహతో ఉంటే దట్ నా జన్మ ఈజ్ రియాక్షన్ ఆఫ్ సంథింగ్, నేను ఇప్పుడు చేసే యాక్షన్ విల్ బి రియాక్షన్ సమ్వేర్ ఎల్స్, ఇంకో చోట ఎక్కడో ఇది రియాక్షన్ అవుతుంది అని తెలిసినప్పుడు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా చేస్తాను కదా. సో అందుకని మనకి ఇలాంటివి ఏమైనా పూర్వజన్మలో నిజంగా అలాంటి పాపకర్మ వల్ల ఏదైనా తప్పుడు అంతవరకు బాగుండే అండి. నాకు తెలిసిన ఒక ఆయన చెప్పాడు, రోజు మంచిగా రన్నింగ్ బస్ ఎక్కి వెళ్ళేవాడు, గట్టిగా ఉండేవాడు. ఒక్కరోజు ఆ రన్నింగ్ బస్ దగ్గర జారి పడ్డాడు, పెల్విక్ గర్డిల్ విరిగిపోయింది, బెడ్ రిడ్ అయిపోయాడు. ఓకే, ఆయన నేను ఏ జన్మలో పాపం చేశాను అని ఉండి ఆయన ఇంట్లో ఉన్నంత బెడ్ రిడ్ అయిపోయి ఉన్నా కూడా అక్కడ షాప్లో ఏమవుతుందో అని బాధలో బతుకుతాడు. సో నీ పాప కర్మ ఎంత గుంజేస్తుందంటే నువ్వు ఎక్కడ ఉన్నా, నువ్వు ఫుల్ కోట్లు వేసుకుని కోటీశ్వరుడు అయి ఉన్నా నేను ఇబ్బంది పెడుతుంది. నువ్వు మంచి తినేవాడిలా ఉన్నా నీకు తిండి లేకుండా చేస్తుంది. నీకు ఎక్కడ ఎలా నీకు ట్యూనింగ్ చేయాలో తెలుసు. అందుకని యూ షుడ్ నెవర్ దాన్ని మర్చిపోకుండా ఈ జన్మలో దానము యొక్క విలువని తెలుసుకుని దానములాగా చెయ్యాలి. పుణ్యకార్యాలకి, ధర్మము కోసము, లేకపోతే ఎవరినైనా ఆదుకోవడం కోసం దానం చేయమని మనకి ఎప్పుడు చెప్పారు. గివ్ దానం ఎంత కుదిరితే అంత. అందులోనూ ఒక చదువుకున్న వెల్ లెర్నెడ్ పర్సన్ అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వడం మంచిది అంటారు. దాని అర్థము బ్రాహ్మణత్వము బ్రాహ్మణ్స్కో అని కాదు, ముఖ్యంగా అవసరం ఉన్నవాడికి, ఆ జ్ఞానం ఉన్నవాడికి. సపోజ్ తాగుబోతుకు నువ్వు డబ్బులు ఇచ్చావనుకో, తాగుతాడు వాడు వెళ్ళి. లేదు, నిజంగా చదువుకుంటున్న ఒక పాపకి, ఏ కుల మత ప్రాంతమైనా కావచ్చు, వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఆ అమ్మాయి ఎదిగి ఒక సొసైటీని బాగు చేస్తుంది. సో అందుకని ఎప్పుడైనా మనం దానం ఇస్తే నువ్వు ఎవరికి ఇస్తున్నావు ర్యాండమ్గా ఇచ్చేయడం కాకుండా వెతికి
తెలుసుకుని ప్రయత్నము చేసి వాళ్ళ జీవితాన్ని అవగాహన చేసుకుని ఒక్క దానం చేయి సంవత్సరంలో. నేనంట రోజుకి 20 రూపాయలు దాచిపెట్టు, సంవత్సరం అంతా కూడబెట్టు. ఆ వచ్చిన డబ్బుని ఒక స్కూల్కి వెళ్ళి నిజంగా వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి చూసి వీళ్ళకి అవసరం పడుతుంది అని, అది దానం యొక్క గొప్పతనం. ర్యాండమ్గా ఇచ్చేయడం కాదు, నువ్వు దానం చేయడానికి ప్రిపేర్ అయ్యావు, ఆ ప్రిపేర్ అయిన దానాన్ని నువ్వు దాచిపెట్టావు, ఆ దాచిపెట్టిన దాన్ని కరెక్ట్గా ఎవరికి అవసరమో వాళ్ళకి ఇచ్చావు. ఇది ఎవరికి చెప్పలేదు. ఎంత అద్భుతమైన మెకానిజం తెలుసా, మీరు నమ్మరు. వాడికి దేవుడు వచ్చినట్టు వచ్చావే అని వాళ్ళకి అనిపించాలి, నువ్వు కనిపించకూడదు. వాళ్ళకి ఎలా ఇస్తావు? వాళ్ళ స్కూల్ ఫీజు ఆ సంవత్సరానికి పాపం డబ్బు లేక చదువుకునే పిల్ల అవసరం ఉండి ఆ టైంకి స్కూల్ ఫీజు కట్టక ఎగ్జామ్ రాలేని వాళ్ళకి తక్కువని కట్టారనుకోండి, వాళ్ళ ఆనందం ఎలా ఉంటుంది తెలుసా? మళ్ళీ వాళ్ళు నన్ను పొగడాలి, నేనే కట్టానని చెప్పుకోకుండా అలా జరగాలి దానం. తెలియకుండా, వాళ్ళకే చెప్పకుండా, వాళ్ళు చెప్పింది మళ్ళీ నేను ఆ అమ్మాయిని వెంటబడి ఎక్కడుంది, ఆ అమ్మాయి నన్ను మెచ్చుకుందా లేదా, అమ్మాయి పెద్ద అయ్యాక నన్ను పొగిడి స్టేజ్ మీద పొగడాలి, అయిపోయింది, దాన ఫలితం పోయా. అందుకని ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ దానాల్లో కూడా చాలా మంది ఏది గొప్ప, ఏది దానం చేస్తే మనకి ఎక్కువ ఫలితం వస్తుంది అనే రీతిలోనే ఆలోచిస్తున్నారు సార్. దీనికి ఏం చెప్తారు? అవసరమే దానం. వాళ్ళకి ఏ అవసరం ఉందో అది, ఆకలి వేసేవాడికి నువ్వు ఇంత బంగారు బిస్కెట్లు ఇచ్చినా వేస్ట్. వాడి అవసరం ఆకలి, ఆర్ ఓకే ఆ డబ్బులతో కొనుక్కుంటాడు, అదే ఆకలి తీర్చినట్టు అవుతుంది. ఆర్ వాళ్ళ అవసరానికి బట్టి మనం దానం చేయగలిగితే అది చాలా చాలా బెస్ట్ దానం నా ఉద్దేశంలో. కళ్ళు లేని వాడికి కళ్ళు దానం చేయడమే చాలా అద్భుతం. రక్తం పోయిన వాడికి రక్తదానమే చాలా గొప్ప దానం. వాళ్ళ నీడే, ఎవరి అవసరాన్ని బట్టి నువ్వు చేయగలిగితే. ఇవన్నీ ఎందుకు? మాట దానం, అవసరం కరెక్ట్గా కన్ఫ్యూజన్లో ఉన్నాడు, వాళ్ళకి కరెక్ట్ దారి చూపించినా అదొక చాలా అద్భుతమైన దానం. సో ఇవి మనం తెలుసుకుని మనం చేయగలిగే స్థితిలో ఉండి చేయాల్సినవి. మాట సాయం చేయమన్నాడు కదా అని రోడ్డు మీదకి వెళ్ళిన వాళ్ళందరికీ సలహాలు ఇచ్చుకుంటూ ఉచిత సలహాలు వేస్ట్. దానం కరెక్ట్గా వాళ్ళకి అవసరం పడేటట్టుగా, నీకు నిజంగా 50 రూపాయలు అవసరం ఉన్నాయి, 2 రూపాయలు విసిరి నేను దానం ఇచ్చాను అనుకోవడం తప్పు. వాడి అవసరముని బట్టి పాత్ర ఎరిగి దానము చేయడము, పాత్ర తెలుసుకుని దానం చేయడం ఎంత ఇంపార్టెంటో, నిజంగా అవసరం తెలుసుకుని దానం చేయడం అంత ఇంపార్టెంట్. నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి దానం చేస్తే వాళ్ళ ఆనందం మీకు 1000 రెట్లుగా వెనక్కి వస్తుంది, ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దానము తెలిసి చేయాలి, పొగరుతో కాదు, ఉంది అని కాదు. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఇది సెకండ్ స్టెప్కి వెళితే ఉన్న దాంట్లోంచి తీసివ్వడం. అట్లా అటాచ్ అయిపోయి ఉండకండి. తింటున్నారు, ఎవరైనా ఆకలితో వస్తే వాళ్ళకి నీ దాంట్లో తీసి పెట్టండి, బాధపడకుండా. అయ్యో నేను పెట్టేశానే, యాక్చువల్గా అంత తినేవాడిని పెట్టేశానే అని బాధపడకుండా ఇవ్వడం ఎన్ని జన్మల కర్మ ఫలం ఇట్లా లాగేస్తుంది బయటికి. చాలా ముఖ్యమైన దానం. అందుకే మనకు చెప్తారు ఇచ్చేసే ఏం దాచిపెట్టుకుంటావు భయ్, నీకు ఒక్కసారి వానప్రస్థం వచ్చాక 70 years అయ్యాక నీకు గుర్తుండదు ఏ ల్యాండ్ ఎక్కడుందో, ఎంత డబ్బు ఉందో నీకు గుర్తుండదు, మర్చిపోతావు. బెడ్ మీద ఉండి నీకు ఆ ఫ్యాను ఆ బెడ్ తప్పితే ఇంకేముండదు. ఎందుకు దాచిపెట్టుకుంటావు? ఇస్తే ఎన్నో జన్మల కర్మ అలా జరుగుతుంది పక్కకి అన్నది మనం అర్థం చేసుకోవాలి. అది లర్నెడ్గా తెలుసుకోవాలి. అది ఒకసారి అనుకుని బాగుంది అనుకుని వదలడం కాదు, అది ఇంకింపజేసుకుని బాడీలో నేను అలా ఉండాలి అనే ఆలోచనతో ఉండాలి. అండ్ ఆలోచన వచ్చిన ప్రతిసారి దానికి అంటుకుని పొగరు వస్తుంది, ఆ పొగరు రానివ్వకూడదు. నేను దానము చేశాను అనగానే పొగరు వచ్చేస్తుంది ఆటోమేటిక్. అది రానివ్వకుండా చూసుకోగలగాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. దానము చెప్పండి సార్. దానంతో పాటు మెయిన్గా ఉండేది ఒక టైప్ ఆఫ్ మనకి త్యాగం. ఆ త్యాగం కూడా ఉండాలి. ఎప్పుడైతే దానము త్యాగంతో పాటు కలుస్తుందో నీ లోపల ఉండే ఆ కర్మ, పూర్వజన్మ కర్మ కలుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమంది పాప పరిహారాలకు కూడా దానాలు చేస్తూ ఉంటారు. ఆ దానం ఎవరికైనా చెయ్యొచ్చా, లేకపోతే పర్టికులర్గా సమ్ పర్సనే ఉంటారు వాళ్ళకి ఇట్లా రూల్స్ ఏమైనా ఉంటాయా? మెయిన్గా ఇక్కడ ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి. మనము మన పాప కర్మలను పోగొట్టుకోవడానికి దానము చేస్తే అంటే నీలోని నెగిటివిటీని నువ్వు తీసిస్తున్నావు. తీసుకునేవాడు వాడేమైపోవాలి? వాడు నాశనమైనా పర్లేదు, నా లోపల నాకు సపోజ్ శని అన్నావు అనుకో, నా శని తీసి వాడికి వచ్చేస్తాను, వాడు నాశనమైనా పర్లేదా? అలా ఆలోచిస్తున్నావు అంటేనే నీకు అన్యాయం అయిపోతుంది. కాకపోతే వాళ్ళు తీసుకునే వాళ్ళు గనక ఆ ఎనర్జీని స్టోర్ చేసుకుని దాని యొక్క పరిహారాలు చేసుకోగలిగితే వాళ్ళకి దానం ఇవ్వడం ఒక పద్ధతి. అంటే సమ్ ఫార్మ్ ఆఫ్ నెగిటివిటీ ఒక దాంట్లో కూర్చుని ఉంటుంది. మనకి దయ్యాలు అనగానే ఒక చెట్ల మీద ఉంటాయి, లేకపోతే పాతబడిన ఇల్లు మీద ఉంటాయని ఎందుకు చెప్తారంటే
ఈ నెగిటివ్ ఎనర్జీకి ఒక ప్లేస్ కావాలి కూర్చోవడానికి. ఓకే, అండ్ వీటికి కూడా మనకి శాస్త్రంలోనో లేకపోతే ఎక్కడో చోట చెప్తారు ఏమనంటే ఇలాంటి వస్తువుల్లో నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి ప్లస్ అండ్ మైనస్ ఇస్ యూనివర్స్లోనే ఉంది. పాజిటివ్ నెగిటివ్ ఉండి తీరుతాయి, లేవు అనే ఛాన్సే లేదు. నీ ఫిజికల్ మెథడ్స్లో ప్రూవ్ చేసుకోవాలో లేదో కానీ ఉంటాయి. ఈ నెగిటివిటీస్ కొన్ని వాటి మీద ఐడెంటిఫై చేశారు. ఓహో, ఇక్కడ ఉంటుందా, చీపురు మీద ఉంటుందా, లేకపోతే కొన్ని సాల్ట్ లాంటి వస్తువుల మీద ఉంటుందా, ఇలాగా కొన్ని తెలుసుకుని వీటిలో నెగిటివిటీ ఉంటుంది, అది తీసుకునే వాడికి ఎఫెక్ట్ చేస్తుంది ఎనర్జీ అని తెలుసు. ఈ తెలుసుకున్న దానికో శాస్త్రం తయారు చేశారు. దాన్ని మిస్యూజ్ చేస్తారు. నేను అంటుంది ఎక్కడో చోట ఎవడో ఒకడు తప్పు పద్ధతి వాడతాడు. ఇవి తెలుసుకున్నప్పుడు, ఇలా ఉంది అని తెలుసుకున్నప్పుడు దానికి ఒక ప్రాసెస్గా దీన్ని ఎలా బెటర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్లైట్లోకి ఎక్కితే కింద పడతాం, చనిపోతాం అని తెలుసు కాబట్టే మనకి బెల్ట్ అనేది, సీట్ బెల్ట్, లేకపోతే కింద ఒక పారాషూట్ ఇవన్నీ పెట్టారు కదా. అలానే ఎగరకుండా ఉండలేం కదా. అలాగే మనం దానం చేస్తే చెడు ఎఫెక్ట్స్ అవుతాయి, తీసుకున్నవాడు ఎఫెక్ట్ అవుతాడు. కొన్ని నువ్వులు లాంటివి, నూనె లాంటివి, చీపురు లాంటివి, చెప్పులు లాంటివి, ఇలాంటివి తీసుకున్నప్పుడు వాళ్ళు ఎఫెక్ట్ అవుతుంది అని తెలిసినప్పుడు దానికి ఒక పద్ధతిగా దీన్ని ఎవరికి ఇవ్వచ్చు, ఎవరు దాన్ని పరిహారం చేసుకోగలుగుతారు. పరిహారం చేసుకోకపోతే వాడు ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే నీ పాపకర్మ కలిగించి ఇస్తున్నావు అని నువ్వు నమ్మినప్పుడు ఆ కర్మ ఎక్కడో చోటుకి వెళ్ళాలిగా, ఎవరో ఒకళ్ళు అనుభవించాలిగా. అందుకని దీన్ని తెలుసుకుని ఒక పద్ధతి తయారు చేశారు. దీనికి ఒక వెల్ లెర్నర్డ్గా వీటికి విరుగుడు కనిపెట్టి ఒక మంత్ర సాధన చేసుకునేవాడు దాన్ని అట్లా తీసుకుని ఆ నెగిటివిటీ అట్లా భరించి దాన్ని స్లోగా బై మంత్ర సాధన వదిలించుకోగలగడం ఇట్స్ అ ప్రాసెస్. అర్థింగ్కి ఎలా అయితే వెళ్ళిపోతుందో కరెంటు, అలాగూ ఒక ప్రాసెస్ తయారు చేశారు. దాన్ని మిస్యూజ్ చేసుకుంటారేమో కొంతమంది, ఐ డోంట్ నో. బట్ దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఇలాంటి దానము ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి అని ఒక పద్ధతి కనిపెట్టారు. ఈ రోజుల్లో రెలవెంటా కాదా, ఎందుకు అంటే మనకు అమంగళమైనవి తీస్తారు. ఇప్పుడు డైవర్స్ అయితే ఏముంది, లేకపోతే దొంగతనాలు జరిగితే ఏమున్నాయి, అందరూ మందు దాగి సిగరెట్లు దాగి వ్యసనాల పరులు అయిపోతే మనకేంటి, లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఈ టైప్లో వచ్చింది కాబట్టి మనకు అవి ఇర్రెలవెంట్ అయ్యాయి. ఒకవేళ రెలవెన్స్ ఏంటంటే నిజంగా నీ లైఫ్లో నీ కూతురు నాశనం అయిపోతుంటే, లేకపోతే నీ కొడుకు చదువుకోకుండా బలాదురు తిరుగుతుంటే, అరే నా మంచిగా చదువుకొని బాగుపడచ్చు కదా అని అనిపించిన వాడికి ఇవి రెలవెంట్ అవుతాయి. ఓకే, ఏదో జన్మలో చేసిన పాపం అలా నా అటాచ్మెంట్ ఉండే, ఇప్పుడు మనకి అనారోగ్యం వచ్చినా బాధపడం, మనకు బాగా కావాల్సిన వాడికి అనారోగ్యం వస్తే అది ఒక పనిష్మెంట్. ఇంట్లో నాకు తెలిసిన పేరెంట్స్ పిల్లవాడికి మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే పేరెంట్స్ పడే మదన అన్యాయంగా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. ఆ బాధ పడేవాడికి తెలుస్తుంది. సో అలాంటి వాళ్ళు దే విల్ వెయిట్, అరే నేను ఏదో జన్మలో చేసేసాను కర్మ, కానీ ఇప్పుడు ఆ బాధ భరించలేకపోతున్నాను, దానికి ఏదైనా మార్గం ఉందా, ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ తగ్గడానికి, ఓకే ఈ రియాక్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను అనడానికి కొన్ని పద్ధతులు కనిపెట్టారు. అవి వర్కౌట్ అవుతాయా లేదా ఇట్స్ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్ ఆల్టుగెదర్. బట్ చేస్తే అలాంటి దాన ఫలితాలు తగులుతాయి కాబట్టి ఆ దానము కొన్ని రకాల దానాలు, లైక్ నువ్వులు, నూనె, చెప్పులు, చీపురు, లేకపోతే సాల్ట్, లేకపోతే శయ్యాదానము, ఇలాంటి దానములు కొంతమంది తీసుకోలేరు. ఓకే, అందుకని ఎలాంటి వాళ్ళకి తీసుకోవాలో చూసి ఇవ్వాలి. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఎప్పటికైనా కానీ మన శాస్త్రంలో, ఎప్పుడైనా కానీ సనాతన ధర్మంలో కానీ శాస్త్రంలో కానీ ఇతరులకి చెడు కావాలని ఎప్పుడు కోరుకో. నీ కర్మ పోవాలని చెప్పి ఇంకోటి చెడు చేస్తావా, నో అని చెప్పి మనకు పద్ధతి కనిపెట్టారు. దీన్ని మిస్యూజ్ చేసుకునే బ్యాచ్ ఉన్నప్పటికీ నేను మళ్ళీ అదే మాట చెప్తున్నా, దీన్ని పాజిటివ్గా అర్థం చేసుకుంటే ఒక టైప్ ఆఫ్ క్లెన్సింగ్, ఎంత కరుడు గట్టిపోయి ఎన్ని జన్మల రికార్డ్ మెయింటైన్ చేసుకుంటూ నా తాత వాళ్ళ తాత కనుబొమ్మలు ఎలా ఉంటాయో నాకు వచ్చాయి, అని నిన్ను చూస్తే మీ ఆ తాత కనుబొమ్మల్లా ఉన్నాయని నాకు వచ్చాయంటే ఎన్ని జన్మల కర్మ అంటుకుని ఉండదు అంటే ఎలా, ఖచ్చితంగా వస్తుంది, వెనకాలబడి వస్తుంది. ఆ వెనకాలబడి వచ్చిన దాన్ని భయపెట్టేసి నీకు ఇలాంటి పాపం వచ్చేసింది, నీకు ఇలా అయిపోతావు అని భయపెట్టే బ్యాచ్ ఉన్నప్పటికీ భయపడకుండా ఎక్కడైనా దాన్ని అన్వైండ్ చేయొచ్చా, ఎక్కడైనా దాన్ని ఆ ఇరుక్కుపోయిన టేప్ రికార్డర్ని నేను మళ్ళీ రిథంలో తీసుకురావచ్చా అని ప్రయత్నపూర్వకంగా వచ్చినవి ఇవి. ఓకే, హోప్ నేను చెప్పింది పాజిటివ్ సెన్స్లో అర్థం చేసుకుంటారని. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఇది ఈనాటి లైఫాలజీ కార్యక్రమం. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.